నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. చిత్తూరులో ఒక ప్రైవేట్ పార్కులో ఒక ఇద్దరు ప్రేమ జంటలు ఉండగా దీన్ని ఆసరాగా తీసుకున్న ఒక ముగ్గురు ఆకతాయి యువకులు ఆమెని బలవంతం చేసి మానభంగం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ఒక గ్యాంగ్ రేప్గా అయితే దీన్ని పరిగణలోకి తీసుకున్నారు అటు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. ఓవరాల్గా ఈ అంశంలో అసలు ఎవరి ముగ్గురు, ఒకరేమో వీళ్ళు టీడీపీ వర్గానికి చెందిన వాళ్ళు, దీన్ని రాజకీయంగా చూస్తుంటే ఇంకొకరు వీళ్ళు ఆకతాయిలు. చిత్తూరులో వీళ్ళు ఒక పోకిరి వెదవల్లాగా కొంతమంది మాట్లాడతారు. ఓవరాల్గా అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఈ ఫుల్ స్టోరీ గురించి మనకు కులంకుశంగా వివరించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. అసలు వాట్ ఈజ్ వాట్, స్టార్టింగ్ నుంచి ఏంటి, ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ అమ్మాయి మైనర్ అంటున్నారు, మోస్ట్లీ మైనరే అంటే చిన్న అమ్మాయి. ఈ మధ్యకాలంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, 18 వచ్చినంత మాత్రాన మీరు మేజర్ అనొద్దు. వాళ్ళు మైనర్లే, ఇంకా మైండ్ ఇంకా డెవలప్ అవ్వదు. 21, 22 వస్తేనే కనీసం ఒక మేజర్ లాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు చిన్న పిల్లలే, అందరూ చిన్న పిల్లలే. ఈ అమ్మాయి ఏం చేసింది, తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అబ్బాయినితో కలిసి చిత్తూరు రోడ్డు పక్కనే ఈ నీవా నగరవనం అని ఒకటి పెట్టారు పార్క్. సగం కట్టి సగం కట్టక ఉంటుంది. అది ఇది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. చిల్డ్రన్స్ కోసం ప్లే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా, ఈ జారుడులు, అటు ఇటు ఎగిరేవి, బంగీ జంపులు, అవి పెట్టేసి అక్కడక్కడ 4-5 బెంచులు, 5 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. సరే ఏదో వెళ్ళారు అక్కడికి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ ఇంకో ముగ్గురు ఉన్నారు, ఎవరో వేరే ఇట్లాగే వచ్చిన వాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు, కానీ వీళ్ళిద్దరిని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఈ అమ్మాయి ఆ అబ్బాయితో చనువుగా ఉంది అక్కడ. వాళ్ళు వచ్చి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళం, పార్కు మాది, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు, అయితే ఈ ఫోటోలు తీ, వీడియోలు తీ అని చెప్పేసి బెదిరించారు కాసేపు. వీళ్ళేమో భయపడ్డారు. పిల్లలే, ఇద్దరు పిల్లలే. ఈ అమ్మాయితో వచ్చినోడు కూడా అంతే, అప్పుడప్పుడే మీసం వచ్చి రానట్టు పిల్లోడే వాడు కూడా. 17 వచ్చింది అంటే. సో పైగా ఇక్కడ వీళ్ళు కొంచెం అంటే వీళ్ళు కూడా పిల్లల్లానే ఉంటారు, పెద్ద 25, 24 లాగా ఏం కనబడరు, కొంచెం అటు ఇటుగానే ఉన్నారు. ఆ ముగ్గురు వచ్చేసి వీళ్ళని బెదిరించడం జరిగింది. అండ్ తర్వాత వీడి మెడ మీద కత్తి పెట్టేసి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి సామూహికంగా అత్యాచారం చేశారు. సరే అయ్యింది. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని రోజులకు బయటకు వచ్చింది. యాక్చువల్గా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం ధైర్యం చేసుకొని, వాళ్ళు వచ్చేసి వీళ్ళు రెగ్యులర్గా పార్క్ వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇది చేశారు కదా అని చెప్పేసి వీళ్ళని పారిపోలా, మళ్ళీ చాలా ధైర్యంగా పార్క్ వచ్చారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా వస్తారేమో అని. స్థానికులు అందరూ వచ్చారు, పట్టుకున్నారు, దేహశుద్ధి చేశారు, పోలీసులకు అప్పచెబితే తప్ప తెలియలే ఆ విషయం ఇప్పటివరకు బయటికి. అంటే ఫస్ట్ ఆ అమ్మాయి కూడా భయపడి ఉండొచ్చు, అసలు నువ్వెందుకు వెళ్ళావు పార్క్కి, ఇంకొక అబ్బాయితో అని కదా, కామన్. అండ్ నెక్స్ట్ తర్వాత వాళ్ళ మీద ఫోక్సో యాక్ట్, అండ్ అలాగే వీళ్ళు దళితులు యాక్చువల్గా SC ST అట్రాసిటీ కేసు, మైనర్ అమ్మాయిని బలాత్కారం చేయడం, చంపుతానని బెదిరించడం, అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ కేసులు అయితే పెట్టారు. ఓవరాల్గా అసలు ఈ కథ చిన్నదే, కానీ దీని గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 18, 19, 20 ఉంటే చాలు. ఇప్పుడు చిత్తూరు గురించే మాట్లాడట్లా, ఇక్కడ అమీర్పేటలో అయినా సరే 10th అయిపోతే చాలు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదవడానికి వస్తున్నారు. కొంచెం ఎడ్యుకేషన్ బాగుంటుంది అని. నాట్ ఓన్లీ హైదరాబాద్, దగ్గరలో ఉన్న సిటీలు, ఇప్పుడు చిత్తూరు అనుకున్నాము, తిరుపతికి వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ నెల్లూరులో చదివే వాళ్ళు ఉంటారు, ఇట్లా కొన్ని ఉంటాయి, విజయవాడలో, వైజాగ్, లేకపోతే హైదరాబాద్ దగ్గరలో. అటు నెల్లూరు వాళ్ళంటే అటు మన చెన్నై సైడ్ ఎక్కడ సిటీస్ ఉంటే అటు పంపిస్తూ ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజ్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటారు. రెసిడెన్షియల్ కాలేజ్ ఏంటి, ఎట్ ఏ టైం 3 లక్షలు 5 లక్షలు కట్టేయాలి ముందే, అది వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఇస్తే ఇన్స్టాల్మెంట్ పద్ధతులు కుదరవు. వీళ్ళ దగ్గర అప్పుడు అంత డబ్బులు ఉండవు, కానీ విడతల వారీగా కట్టే స్తోమత ఉంటుంది కొంతమందికి. ఏం చేస్తారు, కాలేజ్ ఫీజు ఎంతో కడతారు, ఫస్ట్ సెమీ హాఫ్ కట్టే ఉంటాయి కదా, 3 విడతలు 2 విడతలు. ప్రైవేట్ హాస్టల్లో ఉండాలి. 20,000, 30,000 బడ్జెట్లో అయితే నీ పిల్లని సిటీకి పంపగలవు నువ్వు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. ఓ 3-4 నెలలు అయితే చదువుకుంటాడు, ఈ లోపు నువ్వు మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి అడ్జస్ట్ చేసుకుంటావు డబ్బులు. ఇట్లాంటి ప్లానింగ్ ఉన్న వాళ్ళందరూ పంపిస్తారు. ఇదంతా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో భాగం.
కాకపోతే ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఫ్రీడమ్ దొరుకుతుంది. నీకు రెసిడెన్షియల్ కాలేజ్ అనుకో, అది నీకు సేఫ్. బాలికలది సపరేట్ ఉంటుంది, బాలుడిది సపరేట్ ఉంటుంది, అండ్ వాళ్ళు స్ట్రిక్ట్గా చూసుకుంటారు, అది వేరు. ఇక్కడ నీకు ఫ్రీడమ్ వస్తుంది. ఇంటర్ కాలేజ్ నీకు హాఫ్ డేనే కదా, మిగతా హాఫ్ ఏం చేస్తావు, పనే ఉండదు. ఇప్పుడు ఈ ఇంటర్ పక్కన పెడతాం, ఇంటర్ కాన్సెప్ట్, ఈ హాఫ్ డే ఇదేంటి అమీర్పేట్ కోర్సులు, ఇంటర్లు డిగ్రీలు మాకు వద్దు, ఈ కోర్సు నేర్చుకుంటే చాలు పలానా సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి వస్తుంది. ఈ కోర్సులు ఎంత గంటే, మిగతా టైం ఏం చేస్తావు నువ్వు? అండ్ నీ హాస్టల్ ఎక్కడ ఉంటుంది? 3 బాయ్స్ హాస్టల్ మధ్యలో నీది ఉంటుంది, అవునా? ఇంకా మళ్ళీ అందరి చేతుల్లో అరచేతుల్లో ఫోన్లు. అదే పనిగా నువ్వు యూట్యూబ్ చూసినా ఓకే, రోజు 3 సినిమాలు చూస్తావేమో, దాని బదులు చాటింగ్లు పెట్టుకుంటావు. నువ్వు చాటింగ్ పెట్టుకోకపోయినా నువ్వు పానీపూరి దగ్గరికి వెళ్తే వాడే పల్లికిలు ఇస్తాడు, వాడు పల్లికిలు ఇస్తాడు, నువ్వు వెళ్ళి బండెక్కి కూర్చుంటావు. ఏం లేదు, అటు వాడిని అనడానికి లేదు, నిన్ను అనడానికి లేదు. ఖచ్చితంగా వాడు పల్లికిలు ఇచ్చింది ఎందుకు? ఈ రోజుల్లో కవితలు చెప్పట్లా ఎవరు, అదేంటిది వెన్నెల్లో ఆడపిల్లవి నువ్వు, అవేం లేవు ఈ రోజుల్లో. అలా కూర్చొని మన ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ నేను అది చదువుతాను, నువ్వు ఇది చదువు, ఇవి ఏం ఉండవు. వీడు పల్లీలు ఇచ్చాడు, ఆమె బండెక్కిందంటే వీళ్ళు కలిసి మంచం ఎత్తుక్కోవడానికే వెళ్తున్నారు. 100% అక్కడికి వెళ్తుంది అది. అది రాణిస్తే ఓయోగాడు, రానివ్వ స్తోమత లేకపోతే ఇట్లాంటి పార్కులు, ఇంకేమైనా. నెక్స్ట్ లేదు నాకు స్తోమత ఉంది, మేము ఇద్దరం కలిసి ఉండాలి అనుకుంటే కోలివు. అంటే అది మైనర్లకి ఇవ్వరు కదా, మేజర్గా ఒకటే కదా మేజర్. అదే చెప్తున్నా, మేజర్లు మైనర్లు పట్టించుకోవట్లా వాళ్ళు అసలు. ఈ ఎవడైతే నడిపుతాడో వాడు పట్టించుకోవట్లా. వాడికి కావాల్సింది మంచాలు ఫిల్అప్ అవ్వాలి. కావాలంటే ఫేక్ ఐడి కోసం ఎక్కడో ఏదో పేరు పంపించి ఫేక్ ఐడి వాడే అదే ప్రొవైడ్ చేస్తాడు, నిన్ను మేజర్ని చేసేస్తాడు, అదే నిన్ను మేజర్ని చేస్తాడు, అన్ని చేసేస్తాడు. కావాలంటే ఇద్దరికి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తాడు, అన్ని ఇప్పిస్తాడు. వాడికి కావాల్సిందే మంచాలు ఫిల్ చేయాలి, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఇట్లా ఉన్నాయి. సో అక్కడ ఊర్లో పేరెంట్స్ ఎందుకు నీకు ఇక్కడ పంపిస్తున్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్లో భాగంగా నిన్ను ఇక్కడ తోలుతున్నారు. నువ్వు అది అర్థం చేసుకొని ఇప్పుడు హాఫ్ డే ఇంటర్మీడియట్కి వెళ్ళావు, మిగతా హాఫ్ డే స్టడీ సర్కిల్కి వెళ్ళు, తప్పే ఉంది. అది పూర్తి అవుతుంది కదా పని. ఇంటర్ నుంచే కదా నీకు హాఫ్ డేనే కదా మొత్తం, ఇంకా నీ జీవితం అంతా ఏం లేదు. ఓ రెసిడెన్షియల్లో ఉంటేనే నిన్ను 5 గంటల నుంచి 10 గంటల వరకు తోముతాడు. కానీ నువ్వు బయట ఉన్నావంటే నీవి ఫ్రీ బర్డ్, ఇంకెప్పుడు చదువు చేస్తావో కూడా తెలియదు. స్టడీ మెటీరియల్ కూడా ఉండవు. జిరాక్స్ షాప్లకు పోవడం, ఎగ్జామ్ వస్తే తప్ప జిరాక్స్ షాపుల దగ్గర కూడా వెళ్ళరు వీళ్ళు, ఏదో అవి మెటీరియల్స్ వాటికి వీటికి. సరే వాట్ ఎవర్, ఈ ఫ్రీడమ్ ఎక్కువైపోయి అప్పుడప్పుడే మెచ్యూరిటీ వచ్చే మైండ్ సెట్ ఇది ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే మనం ముందే ఫోన్లు, ఓటీటీలు ఎక్కువైపోయి, ఈ కల్చర్ ఎక్కువ అయ్యేసరికి అట్రాక్ట్ అయిపోతున్నారు వెంటనే. 16, 17 దాటితే చాలు వాడికి మొత్తం ఇంకా ఏంటో వాడు కింగ్ అన్న ఫీలింగ్. ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. 10th పాస్ అయ్యంటే బండి కొని ఇచ్చేస్తున్నారు, పిల్లోడు పెరిగాడు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా అదే మూడ్లో ఉన్నారు. ఓ 24, 25 వచ్చే వరకు ఆగట్లా. వాడు 10th లోపే ఫోను, స్మార్ట్ ఫోను, అది దాటిన తర్వాత బండి. వాడు రోడ్డు ఎక్కి స్టంట్లు జొయ్ జొయ్ అని, అదో ఆనందం వాడికి. మళ్ళీ బండ్లు ఏమన్నా నీకు అవసరానికి తగ్గట్టు కొంటున్నావు, అది లేదు, ఇట్లా నడపాలి నువ్వు, అట్లాంటివే కావాలి, రూల్ అది అట్లా ఉంది. ఏం ఫోన్ కొన్నా సరే నీకు అవసరానికి కొంటున్నావు లేదు, అది అన్నిటికీ పనికి వచ్చే ఫోన్ ఉండాలి, మినిమం ఒక స్టేటస్ ఉండాలి దానికి. ఆ ఏజ్లో అవన్నీ వచ్చేసేసరికి అన్నిటికీ అలవాటు పడిపోతున్నారు. తీరా చూస్తే నీకు పోలీస్ స్టేషన్కి వస్తే తప్ప అది ఒక ఫోక్సో అని తెలియట్లా, ఇది చాలా తప్పు అని తెలియట్లా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను అటు రాజకీయ రంగు బులుతున్నారు వాళ్ళకి. అంటే వాళ్ళు లేదు, ఈ పిల్లలు పార్కుల్లో తిరిగే పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ ఇన్కమ్ కోసం? అప్పుడప్పుడు ఎలక్షన్లో వచ్చినప్పుడు జెండాలు కట్టడమో, లేకపోతే వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల తిరగడమో, సెటిల్మెంట్లు గట్రా చేసుకోవడమో, రోజు డబ్బులు కావాలి కదా, అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు. అంటే కష్టపడరు, పొలిటీషియన్స్ దిగిన ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టుకుంటారు, కష్టపడరు. నువ్వు పెయింట్రా, ఓ మై గాడ్, ర్యాపిడోన్, ఓ మై గాడ్, జెప్టోన్, ఓ మై గాడ్, అవి ఉంటాయి స్టేటస్లు, అవి అట్లా పని చేయరు. అట్లాంటి జేబులో చిల్లర కూడా ఉండవు, ఇంట్లో వాళ్ళు ఇవ్వరు, బయట ఏదో ఒకటి చేసుకొని అట్లా పెట్టుకొని సంపాదించుకోవాలి. రాజకీయ నాయకుల ఫోటోలు 10 పెట్టుకుంటారు, దందాలు చేస్తూ ఉంటారు, ఎవరైనా వస్తే బెదిరిస్తూ ఉంటారు. ఆ బెదిరింపులో భాగంగానే ఇది కూడా జరిగింది. ఓకేనా, రైట్. తర్వాత ఏంటి అసలు శిక్ష
శిక్ష పరంగా శిక్షలు పడతాయి మా, అంటే శిక్షల దాకా చూడకు, ఈ ఒక్క కేసునే చూడకు. పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే తప్ప తెలియట్లా క్రైములు, కానీ జరిగేవి జరుగుతూ ఉన్నాయి బయట బోల్డ్ అన్ని. ఫస్ట్ పిల్లల్ని పంపకండి. నీకు దీంట్లో మంచి ఎగ్జాంపుల్ అప్పుడెప్పుడో బరెలక్క చెప్పింది. ఆమె ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మా ఊర్లో ఆడపిల్లలు ఎడ్యుకేషన్ ఆపేస్తున్నారు 10th వరకే చదివించి. ఎందుకంటే ఇంటర్ చదవాలంటే పక్కూరికి వెళ్ళాలి, డిగ్రీ చదవాలంటే దగ్గరున్న మండలానికి వెళ్ళాలి. ఈ వయసులో రోజులు బాగాలేవు అని ఆడపిల్లలు పంపడం ఇష్టం లేక అక్కడ ఫెసిలిటీ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకే చదివి ఆపేస్తున్నారు. నిజంగా వాళ్ళ ఊర్లో బాగున్నారు అమ్మాయిలు చెప్పాలంటే. మంచి అంటే వీళ్ళకి చదువు లేదా ఫ్రీడమ్ లేదా అని చెప్పి నువ్వు ఎక్కువ చదివించాలన్న తపత్రయం నీకు ఉంటుంది, కానీ దాంతోపాటు మైండ్ కూడా ఇంకా రకరకాలన్నీ డెవలప్ అవుతున్నాయి. నువ్వు 10తో ఆపేసి ఇంట్లో పెట్టుకొని 3 ఏళ్లకు 4 ఏళ్లకు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు బాగున్నారు అందరు. ఇప్పుడు నువ్వు ఊరు దాటిచ్చేసావా అయిపోయింది సర్వనాశనం. వాళ్ళకి కొత్త రెక్కలు వచ్చేస్తున్నాయి, పల్లికలు ఇచ్చే వాళ్ళు వస్తున్నారు, బండి మీద ఎక్కించుకునే వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఎటెటెటెటో వెళ్ళిపోతున్నాయి. అవి లేకున్నా సరే నువ్వు ఇంట్లో కూర్చొని కూడా పరిచయాలు పెంచుకుంటున్నావు, ఇది కూడా ఉంది. సో అంటే నీకు చాయిస్ ఎక్కువైతేనే క్రైమ్లు వస్తాయి మా. ఇప్పుడే ఇవన్నీ అలవాటు పడిపోతున్నారు. రేపు రోజు పెళ్లి వయసు వచ్చేసరికి ఏంటంటే ఇంకా ముదురులు అయిపోతున్నారు. పెళ్ళైన తర్వాత 3 నెలలు 4 నెలల నుంచి వాడి మొహం చూసి విసుకొచ్చేస్తుంది వీళ్ళకి. వాడికి కూడా అంతే, 3-4 నెలల నుంచి వీళ్ళ మొహం చూసి విసుకొచ్చేస్తుంది. ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళు వీళ్ళని చంపుతున్నారు, ఏడికి వెళ్తున్నాయి, ముక్కలు నరుకుతున్నారు, పోతా ఉన్నాయి, క్రైమ్లే పెరుగుతున్నాయి. జస్ట్ పరిచయాలే మళ్ళీ ఇవన్నీ ఎక్కడో స్టార్ట్, ఓన్లీ పరిచయాలు. నీకు తెలియని మనిషి నువ్వు పరిచయం చేసుకున్నావా అంతే ఇంకా సంగతి. ఇంతకుముందు మనకు పరిచయాలు లేవు. మనకి పండగలు ఉన్నప్పుడు బయటకు వచ్చి దీవాళి చేసుకుంటే ఇరుగు పొరుగులు కనిపిస్తారు అంతే. స్కూల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి, ఎప్పుడన్నా ఎవడు పెళ్ళికి వెళ్తే మన చుట్టాలందరూ కలిసేవాళ్ళు. ఎప్పుడో మీ ఇంటికి ఎవడో వచ్చేవాడు, నువ్వు ఎప్పుడో ఎవడింటికో వెళ్ళేవాడు అంతే. నీకు లిమిటెడ్గా, అమ్మాయికి లిమిటెడ్గా అబ్బాయిలు తెలుసు. స్కూల్లో ఉంటే స్కూల్ ఫ్రెండ్స్, లేకపోతే చుట్టాలు అంతే నువ్వు చూపించేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్గా కనిపించేసరికి చాయిస్లు పెరిగిపోతున్నాయి. చాయిస్లు పెరిగిపోయి క్రైములు పెరిగిపోతున్నాయి. ఓకేనా, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.